మూసీపై ముందుకే నోటీసులు వచ్చాయి. అందుకే మూసీ విషయంలో తగ్గేదేలా అంటోంది రేవంత్ సర్కార్. ప్రణాళిక ప్రకారం మూసీకి పునరుజ్జీవం పోసి తీరుతాము అంటోంది. ఫస్ట్ ఫేజ్ చేపట్టడం కోసం భూ సేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది ప్రభుత్వం. తాజాగా మరోసారి నోటీసులు పంపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవనానికి తొలి అడుగుబడింది. మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలంలో ఇబ్రహీంబాగ్, కిల్లా మహమ్మద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలంలో హైదర్గూడ, బుద్వేల్, ఉప్పర్పల్లి, గండిపేట్ మండలంలోని కిస్మత్పుర, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, గంధంగూడ, హైదర్షాకోట్, బండ్లగూడల్లో 50 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల పరిధి, ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాల భూమిని సేకరించాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. లో భాగంగా హైదర్గూడలో కీర్తి రిచ్మండ్ కు మరోసారి నోటీసులు అందాయి. 50 విల్లాలకు రాజేంద్ర నగర్ ఆర్డీఓ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11:30 ఆర్డీఓ ఆఫీస్ కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు. వ్యక్తిగతంగా గానీ లాయర్తో గానీ హాజరై అన్ని డాక్యుమెంట్లు చూపించాలని అధికారులు కోరారు. ఒకవేళ రాని పక్షంలో తర్వాత చర్యలుంటాయంటూ నోటీసుల్లో స్పష్టంగా రాశారు అధికారులు. మరోవైపు భూముల్ని కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలుంటే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొంది.